డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లం చూద్దాం. మన ఇంటిగ్రేషన్కి డెఫినెట్ ఇంటిగ్రేషన్కి డిఫరెన్స్ ఏం లేదండి, చాలా సింపుల్. సో ఇంటిగ్రల్లో మనకి లిమిట్స్ ఉంటే దాన్ని డెఫినెట్ అంటారు. సో లిమిట్స్ కానీ లేకపోతే మనకి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటారు. సో ఇక్కడ చూడండి, నార్మల్ సింపుల్ సేమ్ ప్రొసీజర్, సేమ్ ఫార్ములాస్, బట్ మనం లిమిట్స్ అప్లై చేస్తాం అంతేను. సో ఇంటిగ్రేషన్ ఎక్స్కి ఏమవుతుంది, మనకి x²/2 అవుతుంది. సో 2కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, 2x అవుతుంది. సో లిమిట్స్ అప్లై చేయాలి 1, 2. ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేయాలి. సో ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయండి. సో 2² ఎంత, 4/2 ప్లస్ 2 × 2 ఎంత, 4. నెక్స్ట్ మైనస్ పెట్టి 1 సబ్స్టిట్యూట్ చేయాలి లోయర్ లిమిట్, అంటే 1² 1/2 ప్లస్ 2. 2 1 జా 2 2 జా. సో 2 + 4 ఏమవుతుంది, 6 మైనస్ 1/2 + 2 ఏమవుతుంది, 2 2 జా 4, 4 + 1 ఎంత, 5. సో 5/2. సో ఇదేమవుతుంది, 6 2 జా 12, 12 - 5 7, 7/2 ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు.